వెళ్ళి చూద్దాం అసలు నిజంగా శివలింగాలు మనకైతే శివలింగాలు మనకు తెలుసు ఆకారం అంతా కూడా. సో వీళ్ళు శివలింగాలు లాంటి స్టోన్స్ ఉన్నాయి, అవి పెరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. దాన్ని పూజ చేస్తారంట. ఇంత న్యాచురల్గా ఉందండి ఇదంతా కూడా. ఇలాంటి చోట దేవుళ్ళే కదా ఉంటారు. మరి నిజంగా నేను ఇలాంటి చోట ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు అంటే నమ్మొచ్చు. అలాంటి ప్లేసే ఇది. చాలా బాగుంది. నా వాయిస్ వినపడిపోవచ్చేమో, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్దాం. వాటర్ ఫాల్, యూర్ ఎంజాయింగ్ వాటర్ ఫాల్. ఫోటోస్ కేర్ఫుల్. ఇదంతా చూడొచ్చు వాటర్ ఫాల్స్. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. చూడొచ్చు, నేను ఆ పొట్ట లోపల ఉన్నాను. చూడండి ఇక్కడ ఇదంతా కూడా వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ దగ్గర మహేష్ చూడండి అక్కడ ఫోటో తీసుకుంటున్నాడు. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా పైన చూస్తే కనుక క్లోజ్ అయ్యి ఆ పుట్ట ఇలా ఉందండి. ఎంత పుట్ట అనమాట. అదే కేవ్ అంటారు కదా, ఈ కేవ్. ఇక్కడ కూడా చూడండి పాల కేంద్రాలు అన్నీ ఉన్నాయి. ఏదో బాహుబలి సినిమాలో ఫస్ట్ ఆ పిల్లడిని దాయడానికి ఆ రమ్యకృష్ణ వస్తుంది కదండి, అక్కడ ఉన్న ప్లేస్లా ఉంది ఇది. అయితే బ్యూటిఫుల్. వావ్, చాలా చల్లగా కూల్గా ఉంది. దగ్గర నుంచి చూడవచ్చు మీరు పాలు. ఇందాక ఆయన చెప్పిన పాలు ఇదే అండి. ఇక్కడ పాలు కూడా పడుతున్నాయి. వావ్, సో ఆ బాలుడు ఇందులోనే ఉండి తపస్సు చేసేవాడండి. పెద్ద పెద్ద పిల్లర్స్ అన్నమాట ఇవి. చూడొచ్చు, ఈ పిల్లర్ ఇక్కడికి వచ్చి ఆగింది. పైనుంచి చూస్తే కనుక ఈ పిల్లర్ కింద ఆగింది. చూద్దాం, ఇది మళ్ళీ కిందకు వచ్చి కలుస్తుందంట. మీరు చూస్తే ఈ పిల్లరు, ఇదే పిల్లర్ ఇక్కడికి వచ్చి దీన్ని అటాచ్ అయ్యి కలిసి పెద్ద పిల్లర్గా తయారవుద్దంట. ఎనీ టైం యాక్టివ్గా ఈ కేవ్ తయారవుతూనే ఉంటుంది. వావ్, చాలా బాగుంది. ఇవ్వండి, ఇదంతా పుట్టని మనం చూసాం కదా. ఇక్కడే పక్కనే సురభి చూసా, భలే ఉంది కదా. ఇప్పుడు మనం శివుడిని కూడా చూడబోతున్నాము. The waterfall here, that level of the water you see, that's the least water. Because when the water increases in the mountain, okay, it moves from there up to the other side. Okay, it's big. In a month like September, October, November, it's big. Okay, April and May, it is really big. But in these months of the dry season, the water is little. Yeah. Okay. The water is very small. So, this time round, people have a chance to go in and shower. Okay. But during that time, you can't get in because the water will wash you away. ఈయన శివలింగాలను చూపిస్తాడు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూద్దాం. When the unmanifest begins to move towards the manifest, when the first manifestation begins, the first form that the energy takes is the form of an ellipsoid. You know what's an ellipsoid? A perfect three-dimensional
ellipse is an ellipsoid. The first form is always a perfect ellipsoid. A perfect ellipsoid is what is being referred to as a linga. You see, those are the rocks there. Oh, yeah. Can you see from that side? Can you see from here? చూసారా శివలింగాల్లో ఉన్నాయి కదా. They grow as big as కరెక్టే అండి. అటువంటి శివలింగాలు. that is cold. I can't tell what it is. ఇంత శివలింగాలు ఉండే చోటు అండి. నెక్స్ట్ శివలింగాలు ఉండే చోటు చాలా బాగుంది, నీట్గా ఉంది. Yeah, and these ones also. So when they meet, they form this. ఓకే. So a combination of this and this forms this. In the future, they make a wall. Okay. A wall behind the cave forms. మీరు చూడొచ్చండి, అక్కడ నాకైతే శివలింగాలు కనిపించాయి. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి అదృష్టమయ్యాడంట. సో ఇది శివలింగ రూపంలో అలా పెరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. సో నిజంగా అండి, ఇది నాకైతే శివలింగాల్లాగే ఉన్నాయి. ఇటు కూడా చూడొచ్చు ఒకటి. నిజంగా చాలా వింతగా ఉందండి. ఏదో మనం అమర్నాథ్ ఇవన్నీ వెళ్తే కనుక ఎలాగైతే గుహల్లోనూ మనం శివలింగాలను చూస్తాము, సో అదే పొజిషన్లో ఉందండి ఇది. నమ్మొచ్చు శివలింగం అంటే. ఇక్కడే ఆయన అదృశ్యమయ్యి దేవుడు అయ్యాడు అంటున్నారు కాబట్టి. ఈ పెద్ద పెద్ద స్టోన్స్ కనిపిస్తున్నాయో, ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా పెద్దది. తర్వాత ఇది చూస్తున్నారా, స్టోన్స్ చూస్తున్నారా, ఇవన్నీ చిన్న పిల్లర్స్ లాగా ఉన్నాయి చూడండి. పిల్లర్స్ లాగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఉన్నది, ఇక్కడ కూడా పిల్లర్స్ లాగా. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ శివుడు ఉండే ఆ అబ్బాయి ఎక్కడైతే ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఉండేవాడో, ఇక్కడ ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఆ అబ్బాయికి పెద్ద పెద్ద పిల్లర్స్ ఈ రాళ్ళ ద్వారా తయారవుతున్నాయి అంట, ఆటోమేటిక్గా తయారవుతున్నాయి అంటున్నారు. ఇదంతా కూడా తయారైనగా పిల్లర్స్ లాగా, స్ట్రాంగ్ పిల్లర్స్, వెరీ స్ట్రాంగ్ అన్నమాట. కానీ ఇది రాయి అన్నమాట. కానీ మీకు ట్రీ లాగా కనిపిస్తుంది, బట్ స్టోన్, కంప్లీట్ స్టోన్. న్యాచురల్గా అండి ఇది ట్రీ లాగే కనిపిస్తుందండి. ఇది ట్రీ లాగే కనిపిస్తుంది, బట్ ట్రీ కాదు, స్టోన్ అనమాట. ట్రీ లాగే ఉన్నా ఇది ట్రీ కాదు, స్టోన్. సో ఆయన ఏమంటున్నాడంటే, సో ఆయన ప్రకారంగా ఏంటంటే ఈ స్టోన్స్ పిల్లర్ లాగా ఎన్ని టైం తయారవుతున్నాయండి. అంటే ఈ కేవ్ కూడా యాక్టివ్ కేవ్ అండి. యాక్టివ్ కేవ్ అంటే మన దగ్గర ఉన్న కథల్లో అయితే కనుక ఆ పుట్ట ఉండేది, ఒక చోట ఉండేది. బట్ ఇదేంటంటే పుట్ట, ఆ కేవ్ అనేది ఇప్పుడు కూడా ఆ పిల్లర్స్ తయారు చేస్తూనే ఉంది. సో కొన్ని వందల సంవత్సరాల తర్వాత చూస్తే కనుక ఈ స్టోన్, ఈ పిల్లర్ ఏవైతే ఉందో, ఈ పిల్లర్ ఇలాగ ఇక్కడ కలవచ్చు, అలాగే ఇది ఇక్కడ కలవచ్చు. ఇంకా ఇప్పటికీ యాక్టివ్ అనమాట, యాక్టివ్ కేవ్స్లో ఉండడం అంటే నిజంగా చాలా చూడడానికి నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో సురభి ఫైనల్లీ చూసావు కదా ఆ వాటర్ ఫాల్, చూడు వాటర్ ఫాల్. నీ డౌట్ క్లియర్ అయిందా? శివుడిని కూడా చూసావు అక్కడ. శివుడు చూడు, శివలింగాలు ఉన్నాయి. దగ్గర నుంచి చూడొచ్చు మనం, శివలింగాలు ఇక్కడే ఉన్నాయి చూడు. ఇవన్నీ శివలింగాలు అన్నమాట. ఇక్కడే అక్కడ తపస్సు చేస్తూ పాలు తాగుతూ ఉండేవాడు ఇక్కడ. తర్వాత డిసెంబర్ అయ్యి అలా శివలింగాల్లో దేవుడిలా మారాడు. ఓకే మహేష్, అయితే మొత్తానికి నువ్వు చెప్పే విధంగానే ఆధ్యాత్మికత ఉంది ఇందులో. మన ఇండియాలో ఎలాగైతే ఆ పుట్ట ఉంటుందో, ఆ పుట్టలో చూస్తే ఆ శివుడు పాలు తాగుతాడు, పైనుంచి ఆవు పాలిస్తుంది. ఇవన్నీ కథ మ్యాక్సిమం 90% మ్యాచ్ అయింది. ఇక్కడ కూడా ఆవు పాలిస్తుంది, అదే కేవ్ ఉంది. తర్వాత లోన ఒక అబ్బాయి ఉండేవాడంట, ఆ అబ్బాయి ఫీడింగ్ జరిగేది, ఆ ఆవు వచ్చి పాలిచ్చేది, ఆ తల్లి కూడా పాలిచ్చేది కొండ త్రూ. సో ఆ పాలు ఇప్పటికీ పడుతున్నాయి.
సో అది కంప్లీట్లీ 90% మ్యాచ్ అయిన స్టోరీ. పైగా ఆ అబ్బాయి అదృశ్యమయ్యి మళ్ళీ శివుడిగా మారే శివలింగాలు అయ్యాయంటే ఆల్మోస్ట్ మీ స్టోరీ అయింది. సో చెల్లికి సైన్స్ కూడా ఏంటంటే, సైన్స్ ప్రకారంగా అయితే కనుక నువ్వు చూస్తే పైనుంచి రెవెంజరీ వాటర్స్ వస్తున్నాయి కదా, ఆ వాటర్స్ అదంతా వాటర్ ఫాల్ అంతా రెవెంజరీ వాటర్స్. ఆ రెవెంజరీ వాటర్ వచ్చేటప్పుడు పైనుంచి ఇసుక కూడా వస్తుంది ఆ రెవెంజరీ దీంతో. బట్ ఇదేంటంటే వాల్కోనిక్ ఎరప్షన్స్తో ఉండే ఈ కొండలు అనమాట. ఈ కొండలో అలాంటి ఉండేటప్పుడు కొన్ని చాలా వరకు మినరల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో పైనుంచి ఎప్పుడైతే ఇసుక వాటర్తో పాటు వస్తుందో ఆ మినరల్ కలిసి అందులో రాపిడి జరిగి దాని నుంచి కిందకి అది ఒక పిల్లర్స్లా తయారయ్యి ఇలా మన చుట్టూ చూస్తున్న పిల్లర్స్, ఈ పిల్లర్స్ ఏమున్నాయో ఆ పిల్లర్స్ అలా తయారవుతాయి అన్నమాట. సో అలాగే పైనుంచి ఏదైతే మినరల్స్ కిందకు వచ్చి పిల్లర్స్ లా తయారవుతున్నాయో దానికి సెలాగ్మైట్ అంటారు. అలాగే కింద నుంచి ఏమైతే పిల్లర్స్ లా పైకి వచ్చి అటాచ్ అవుతున్నాయో దానికి సెలాగ్మైట్ అంటారు. సో ఇదంతా వాల్కోనిక్ ఎరప్షన్స్ జరిగే కొండలు అనమాట. సో సూపర్గా ఉంది కదా. సో నువ్వు అనుకునేది జరిగింది, నీకు కూడా డౌట్ క్లియర్ అయింది. సైన్స్ విత్ హిస్టారికల్ థింగ్. అదండి, మంచి ప్లేస్ చూసాం కదా మనం. మొత్తానికి బయటికి రావడం జరిగింది ఇందులో నుంచి. ఇంకా కింద నుంచి వెళ్తున్నాను. బట్ ఎనీవే సూపర్ ప్లేస్. మన ఇండియాలో ఉన్న ఆ స్టోరీకి ఇక్కడ స్టోరీకి అంత దగ్గర పోలిక ఉంటుంది అనుకోలేదు. అంతా మ్యాచ్ అయింది. సో అందుకేనేమో భక్త ప్రహ్లాదుడు ఆ సినిమాలో ఒక శ్లోకం ఉంది, ఇందు గలడందు సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని. సో దాని అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ మనం వెతికినా కూడా అక్కడ దేవుడే కనిపిస్తాడు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించినట్టున్నాడు. సో అక్కడ ఉన్న కథకి ఇక్కడ ఉన్న కథకి మ్యాచ్ అయింది. సురభి, ఆర్ యూ హ్యాపీ? ఎంజాయ్డ్? ఆ శ్లోకమా భక్త ప్రహ్లాదుడు అనే మూవీలో ఉంటుంది. పూర్తిగా రాదు, బట్ చిన్నదైతే వచ్చు. దాంట్లో ఏంటంటారంటే, ఇందు గలడందు సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అర్థమైందా? అంటే ఇక్కడ అక్కడనే కాదు, దేవుణ్ణి ఎక్కడ ఎతికితే అక్కడే దొరుకుతుంది. ఓకే, సైన్స్ అనేది కూడా ఉండాలి. నీకు సైన్స్ బాగా ఇష్టం, దట్స్ ఐ లైక్ ఇట్. సైన్స్ కూడా ఉండాలి, అలాగే దేవుడు దైవత్వం కూడా ఉండాలి. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే అన్నిటినీ వెతికి కనిపెడుతూ తెలుసుకొని ప్రజలకి చెప్పాలి అంటారు. ఇప్పుడు మనం చేసిన పని అదే. సో దేవుడిది ఎందుకంటే ఉండాలి అంటే దానివల్ల పీస్ వస్తుంది. ఎందుకంటే ఓన్లీ సైన్స్ వలన వెతకడం మాత్రం వస్తుంది. వెతికితే ఆ వెతుకులాటలో టైం కూడా తెలియదు. అదే ఆధ్యాత్మికత కూడా ఉందనుకో, దైవత్వం కూడా ఉంటే అందులో మైండ్ పీస్ఫుల్ అవుతుంది, చాలా మంచి మెడిటేషన్ కూడా అవుతుంది. సో అదనమాట. సో యు గాట్ బోత్ ఆఫ్ దమ్. ఎంజాయ్డ్? సో అదండి. సో ఇప్పుడు ఫైనలీ మంచి అడ్వెంచర్స్ని అయితే చూశారు. సో ఇప్పుడు పిల్లలు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేస్తారంట. ఇట్స్ ఫైన్, చేయమని చెప్పాను. స్విమ్మింగ్ అంటే అదే వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తారంట, చేయమని చెప్పాను. సో అదండి, మంచి ఎంజాయ్ జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఈ ప్రదేశంలో నేను చూసిన ప్రతిదీ మన ఇండియాలో జరిగిన కథకి చాలా దగ్గర సంబంధం ఉండడం వలన ఈ రాళ్ళు నాకు ఒక శివలింగంలా కనిపిస్తుంది. అలాగే అందరికీ అనిపించాలని ఏమీ రూల్ లేదు, ఎవరి నమ్మకం వారిదే. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.